జై శ్రీరామ్. ఇప్పుడు మన భారతదేశంలో అణగారిన వర్గాలను వాళ్ళందరినీ రిజర్వేషన్లు ఇచ్చి మరీ వాళ్ళను ముందుకు తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇన్ని 70 సంవత్సరాలుగా కూడా మన ప్రభుత్వాలు అవే ప్రయత్నిస్తున్నాయి. బట్ ఇంకా కొందరు అదే మాయలో ఉన్నారో, అదే మత్తులో ఉన్నారో, కొంచెం జాతి అహంకారం, కుల అహంకారం చూపిస్తున్నారు. అండ్ మనం చూసిన మధ్యప్రదేశ్‌లో ఒక పూల్ సింగ్ భరయ్య అనే ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేసిందంటే అణగారిన వర్గాలను, ఎస్సీ, ఎస్టీ వర్గాలను రేప్ చేస్తే పిల్గ్రిమేజ్‌కి ఎళ్ళినంత పుణ్యం వస్తుందంట మరి అతనికి. ఆ మాటలేందో, చెప్పుడేందో నాకు అర్థం కాలేదసలు. అండ్ అందంగా ఎవరున్నా రేప్ చేయాలనిపిస్తదంట యువకులకి. అంటే వీడి ఫీలింగ్స్ వాడు అందరి మీద ఏసి చెప్తున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడో అసలు, వాడు ఎట్లా ఎమ్మెల్యే అయిండు, వానికి ఓట్లేసినోళ్ళు ఎట్లా ఓట్లయినరు, అందరూ వీనిలాగానే ఉన్నారా ఓటర్స్ అందరూ నాకు తెలవదు. అండ్ ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడు కదా మధ్యప్రదేశ్‌ల. అడిగితే అది మాకు సంబంధం లేదు, అది వాడి వ్యక్తిగత విషయం అని చెప్తున్నారు. దీని మీద అయితే అన్ని సంఘాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాయి. బీజేపీ కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నది. ఈ ఈ వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా ఇతనికి సపోర్ట్ చేసిండు. పూల్ సింగ్ బరయ్యకు. అంటే ఈ కామెంట్స్ ఓకే, కరెక్టే అని చెప్పేసి. అంటే ఏమనుకుంటున్నారు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు ఇన్ని సంవత్సరాల నుంచి మన మోడీ గారు ఎంతో కష్టపడి అందరిని ముందుకు తీసుకొని వస్తుంటే వీళ్ళు మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి కుల కులాన్ మధ్యలో చిచ్చు పెట్టడం, జాతి మధ్యలో చిచ్చు పెట్టడము, అంటే ప్రశాంతంగా సాగిపోతున్న భారతదేశంలో ఇట్లాంటి కుల వివక్ష చూపించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం, మళ్ళీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడానికి వీళ్ళ ఎజెండా ఏంది అసలు వీళ్ళది? ఎక్కడైనా ఒక బీజేపీ కార్యకర్తనో, బీజేపీ ఎమ్మెల్యేనో, కార్పొరేటరో చిన్నగా మాట్లాడితే కూడా మొత్తం సీఎం వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి దీని మీద మొత్తం డైరెక్ట్ మోడీనే చెప్పాలి, దానికి సమాధానం చెప్పాలి అంటారు. మరి ఒక ఎమ్మెల్యే మాట్లాడిండు దీని గురించి ఇట్లా, అండ్ ఒక ఎక్స్ సీఎం సపోర్ట్ చేసిండు. దీని గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఖండించారా? మీరు హిందువులు కాదా? మీ అంట్లో ఎస్సీ ఎస్టీలు మీకు ఓట్లు వేయలేదా? ఎస్సీ ఎస్టీలు అంటే మీకు అంత చులకన భావం అయిపోయిందా? వాళ్ళు లేకుండానే ఇప్పుడు మీరు గెలుస్తున్నారా? వాళ్ళు లేకుండానే మన ప్రభుత్వం సాగుతున్నదా? ఇంకా ఎన్ని రోజులు ఇట్లాంటి వివక్ష చూపిస్తారు మీరు కాంగ్రెస్ వాళ్ళు? మనం ఇదంతా చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది బయట నుంచి ఇంపోర్టెడ్ పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంపోర్టెడ్, అది మేడ్ ఇన్ ఇండియా కాదు, అది ఇంపోర్టెడ్. సో వీళ్ళ గుణాలు, వీళ్ళ లక్షణాలు, వీళ్ళ తెలివి కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి ఇక. మన భారతదేశం మీద వాళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటది? భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు వీళ్ళ మీద ఎందుకు ప్రేమ ఉంటది వాళ్ళకి చెప్పండి? వాడు ఎప్పటికైనా వాడు బయటోడు స్థాపించిన పార్టీలా మీరంతా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎప్పుడు నాయకులు కూడా వాళ్ళు మన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు నాయకులు కూడా. సో వాళ్ళ మెంటాలిటీ అట్లనే ఉంటది. మీరు కూడా అట్లనే తయారవుతున్నారు. మరి మీకు ఓట్లేసిన వాళ్ళని ఏమనాలో, ఎట్లా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అసలు. సో ఇప్పటికైనా మన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో, విదేశీయులు ఎవరో కొంచెం తెలుసుకొని మనం ప్రవర్తించాలి. అంటే ఇంకా వీళ్ళను మనం కింద నుంచి, మూలాల నుంచి కట్ చేసుకుంటూ వస్తేనే మన భారతదేశం ముందుకెళ్తుంది. ఇలాంటి వాళ్ళని అస్సలు ఉపేక్షించేది లేదు. వీళ్ళ మీద చట్టపరంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనం కేసులేయాలి. మన ఎస్సీ, ఎస్టీ సోదరులకు కూడా చెప్తున్నా, వాడిని మనం వదలకూడదు. కంపల్సరీ వాడు ఎవ్వరైనా సరే, వాని వెనక ఎవ్వరున్నా సరే, సీఎం ఉండని, ఇంకెవరైనా మాజీ పీఎంఏ ఉండని, వాడిని మాత్రం మనం వదలొద్దు. జై శ్రీరామ్.